బాలరాముడిపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత మల్క కొమరయ్య పాటను విడుదల చేశారు. హిందువుల చిరకాల స్వప్నం నెరవేరిన శుభ సమయాన పాటను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత 15 రోజులుగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో పల్లవి ఫౌండేషన్ ద్వారా సీతారాముల కళ్యాణం, లక్ష దీపోత్సవం, మహా బైక్ ర్యాలీ, హెల్త్ క్యాంపులు నిర్వహించినట్లు మల్క కొమరయ్య చెప్పారు. దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానమైన మల్కాజ్గిరిలో బీజేపీ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాలచక్రం మారుతోంది. ఇది ఆనంద సంయోగం. అంటే మన తరాన్ని కాలము ఒక గొప్ప శిల్పకారుడి రూపంలో ఎంచుకోవడం జరిగింది. వేల సంవత్సరాల తర్వాత వచ్చే తరం దేశ నిర్మాణం కోసం మనం చేపట్టిన కార్యాలను గుర్తు చేసుకుంటుంది. ఇందుకే నేను చెబుతున్నాను, ఇదే సమయం, సరైన సమయం. రాబోయే 1000 సంవత్సరాల భారతదేశానికి పునాది వెయ్యాలి. సంవత్సరాల తర్వాత మన అయోధ్యలో జరుగుతుంది. ప్రతి హిందువులకు ఒక గొప్ప దినము. చరిత్రలో 22 జనవరి 24 ఒక హిస్టరీలో నిర్వహించుకుంటుంది. 500 భారం ఎనపై కలిగిన తరుణం, లక్షల ప్రజల త్యాగం, తల ఎత్తి నిలిచిన సమయం, శ్రీరామ మందిర నిర్మాణం నెరవేరిన కల సాకారం, శ్రీరామ మందిర నిర్మాణం నెరవేరిన కల సాకారం, ఆధ్యాత్మిక స్వాతంత్రం నేనే వచ్చిందన్నది నిజం నిజం. ఈరోజు మన అయోధ్య టెంపుల్ కట్టడమై టెంపుల్ ఓపెన్ అయింది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా రాముని టెంపుల్ ఓపెన్ అయిన సెలబ్రేషన్స్లో ఉన్నారు. అందులో భాగంగానే అయోధ్య టెంపుల్ ఎట్లా కట్టడమైంది, దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, కరసేవకులు కానీ, విహెచ్పి కానీ, బీజేపీ లీడర్స్ కానీ ఆ ఉద్యమం ఏ విధంగా చేసి ఫైనల్గా సక్సెస్ అయ్యి 500 years తర్వాత గుడిని కట్టి ఇనాగ్రేట్ చేసిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక వీడియో ఫామ్లో తీసుకొచ్చి దాన్ని ఒక సాంగ్ రిలీజ్ చేయడమైంది. లాస్ట్ ఒక 15 days నుంచి మన జీరస్వామి గారితో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక 25,000 డివోటీస్తోని శ్రీరామ కళ్యాణం చేయించడమైంది. తర్వాత వివేకానంద బర్త్డే రోజు యూత్ ఫెస్టివల్గా అన్ని డిఫరెంట్ లొకేషన్స్లో ఇంపార్టెంట్ ఆ డే తెలియజేస్తూ మన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయడమైంది. దాని తర్వాత హెల్త్ క్యాంప్స్ కూడా కంటిన్యూగా ఇంకా చేస్తూ ఉన్నాము. ప్రతి కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి ఏరియాలో అది కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అట్లనే మన శ్రీరామ కళ్యాణం రోజు 22nd నాడు అన్ని టెంపుల్స్కు అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏరియాలో మనము ఏ విధంగా ఈ రాముని సెలబ్రేషన్ చేయాలో అన్నిట్లో పార్టిసిపేట్ చేసాం. ఆ రోజు మన బైక్ ఒకరోజు ముందు 21st నాడు ఒక 5,000 vehiclesతో బైక్ ర్యాలీ కూడా తీయడం జరిగింది. ఓవరాల్గా చాలా పాజిటివ్ మూమెంట్ ఉంది. బీజేపీకి పాజిటివ్ మూమెంట్ ఉంది. అందులో శ్రీరామ మందిరము, దాని సెలబ్రేషన్స్, తర్వాత మోడీ గారు చేసిన లాస్ట్ 10 yearsలో చేసిన ఆయన విజన్, ఆ వర్క్స్ అవన్నిటితోనే చాలా బాగుంది. మీరు ఎవరితో మాట్లాడినా కానీ బీజేపీ రామ మందిరం, మోడీ గారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులే మాట్లాడుతున్నారు. చాలా పాజిటివ్ మూమెంట్ ఉంది. నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే 500 years తర్వాత రాముని టెంపుల్ మనం కట్టుకోగలిగాము. మళ్ళీ రాముని పూజ జరిగింది, ప్రైమ్ మినిస్టర్ గారు చేశారు. అది